హాయ్ అండి. రండి, కొన్ని పిండిలు కలిపి పకోడీలు చూపిస్తాను. కొన్ని మన ఇంట్లో ఉన్నవే. ఇదేమో కొంచెం శనగపిండి, ఇది కొంచెం వరిపిండి. కొంచెమే తీసుకున్నాను శనగపిండి. ఇది కొంచెం వరిపిండి, అంటే ఒక 2 చెంచాలు వరిపిండి ఉందా అది చూడండి. ఇందులో కొంచెం జీలకర్ర వేసాను, వాము వేసాను, సరిపడా ఉప్పు వేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. ఉట్టి శనగపిండితో పకోడీల కంటే ఇలా ఇంకొకటి మిక్స్ చేస్తాను, చూపిస్తాను చూడండి. కొంచెమే వరిపిండి, అంత శనగపిండి చూపించాను. ఇదేమో చిల్లీ ఫ్రెష్ కారం, ఇదేమో ఒకటే ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ తరిగాను, చూపిస్తాను చూడండి. ఇదేమో ఒక బీట్, ఒక దుంప, ఒక క్యారెట్, 3 సన్నగా తరిగాను. ఒక బీట్, ఒక క్యారెట్, ఒక దుంప, ఒక ఉల్లిపాయ ఇందులో వేసాను నేను. చూపిస్తాను చూడండి. నీరు తీసేసాక కొంచెం కలిపేస్తాను. సన్నంగా తరిగి నీళ్ళల్లో వేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. ఇందులో నేను ఇంకొంచెం రవ్వ కలపాలి, చూపిస్తాను చూడండి. ఇదేమో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ దంపాను. చూసారు కదా, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది సరిపోదు, పెద్ద గిన్నెలో కలుపుతాను. సరిపోతుంది అనుకున్నాను, ఇంకో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం రవ్వ కలుపుతాను. ముందు కలపలేదు, నీళ్ళు అయిపోయాక అప్పుడు రవ్వ కలపాలి లాస్ట్లో. ఇది కలిన తర్వాత అప్పుడు మంచిగా కర్రలాడుతుంది పకోడీలు. ఉట్టి శనగపిండితో ఎప్పుడు పకోడీలు చేస్తూ ఉంటారు. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మిక్స్ వెజిటేబుల్ పకోడీ. ఇంకా మర్చిపోయాను, ఇందులో క్యాప్సికమ్ వేయడం మర్చిపోయాను. క్యాప్సికమ్ ఉన్నది, తర్వాత జ్ఞాపకం వచ్చింది. తరిగేసిన తర్వాత మీరు కావస్తే క్యాప్సికమ్ వేయచ్చు, చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా వస్తుంది అన్నమాట. శుభ్రం కలిపిస్తాను. ఇప్పుడు కొంచెం నేను ఇందులో రవ్వ వేస్తాను. లాస్ట్లో రవ్వ వేయాలి, ఎందుకంటే ఎంత కలిపి నీరు ఉంటుంది కదా కొంచెం, అప్పుడు రవ్వ వేస్తాను. నేను రవ్వ ఒక్కసారి మిక్సీ పట్టేసాను, మెత్తగా చేసాను. ఒక్క ట్రిప్ తిప్పాను అంతే రవ్వకి. ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ. అది ఎంత ఇచ్చానంటే ఆ కప్పుకి సగానికి ఇచ్చాను. ఎంత శనగపిండో దానికి కొంచెం తక్కువ ఈ రవ్వ వేసాను, కొంచెం వేసాను. రవ్వ వరిపిండి, ఇందులో కొంచెం శనగపిండి ఉంటే మీరు కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టండి. లాస్ట్లో రవ్వ కలిపేమనుకోండి, నీరు ఎక్కువ తక్కువైనా లాగేస్తుంది రవ్వ అంతాను. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేద్దాం, అప్పుడు చూద్దాం. ఇది రవ్వ అంతా దాన్ని గుంజేస్తుంది నీళ్ళు అన్నీ, అప్పుడు చూసుకుని మనం వేసుకోవచ్చు. అందుకు ఫస్ట్ రవ్వ కలుపుకోకూడదు. అన్నీ కలిపిన తర్వాత కలిపేమనుకోండి, నీరు ఎక్కువ తక్కువ ఏదైనా కవర్ చేసుకుంటుంది రవ్వ, లాగేస్తుంది నీరు. ఇప్పుడు చూడండి, ఇది పెడతాను, నీరంతా లాగేస్తుంది ఉన్నది. చూపిస్తాను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తర్వాత. ఇగో నూనె పెట్టుంచాను, కాగుతున్నది నూనె చూడండి. ఇప్పుడు నేను చిన్న పెద్ద ఎలా కావాల్సిన మీరు పకోడీలు వేసాను, కరకరలాడుతుంది తింటూ ఉంటే. మీరు చిన్నవే వేసుకోండి, పెద్దవే వేసుకోండి, మీ ఇష్టం. చూడండి నూనె ఎలా వేసి కాగిందో. ఇగో గట్టిగా అయింది, నీరు ఉన్నదంతా లాగేసింది. అల్లం పచ్చిమిర్చి మీరు వేసుకోకపోతే ఎర్రకారం వేసుకోండి. నేను అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి వేసాను కదా, బాగుంటుంది. అందుకే కొంచెం నూనె వేసి వేసుకోవాలి. ఈ నూనె మళ్ళీ మనం అస్తమాటు వాడలేం కదా. ఈ నూనెకి ఇది సరిపోగా కొంచెం మిగులుతుంది నూనె.
చపాతీలు ఏవైనా చేసుకున్నప్పుడు ఒత్తేయచ్చు. చూడండి, టేస్టీ టేస్టీ వెజిటేబుల్ పకోడీ, టేస్టీ టేస్టీ అన్నీ కలిపిన కూరగాయల పకోడీ తెలుగులో అనాలంటే. చూడండి, చూసారు కదా, చాలా బాగుంటుంది. తింటూ ఉన్నప్పుడు కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. ఇందులోనే రవ్వ, ఆ వరిపిండి, ఆ శనగపిండి అన్నీ కలుస్తాయి కదా, తింటే కర్రలు ఆడుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఎన్ని తిన్నా తినేయాలనిపిస్తుంది. ఇది తొందరగా అయ్యి టిఫిన్. చూసారు కదా, వేచుంటున్నాను, ఇంకాను చూపిస్తాను. చూడండి, అంత బాగా వస్తుంది. ఇది దుంప అవి మంచిగా వేగుతాయి, తింటే సౌండ్ వస్తుంది కర్రమని. చూసారు కదా, ఇది తీపావకాయతోటి, పచ్చడితో, దేంతో ఉట్టినే తినేయచ్చు. చూడండి, వేగిపోయి పకోడీలు, దానికి ఇన్ని పకోడీలు అయ్యాయి. చూసారు కదా, చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూడండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూడండి, పకోడీ, మిక్స్ వెజిటేబుల్ పకోడీ. చూసారు కదా, వెంటనే అయిపోయి టిఫిన్. లైక్ చేయండి. థ్యాంక్ యూ.